హాయ్ వాస్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్. సన్ రైజర్స్ టీం ఓనర్ అయిన కావ్య నిధి మారన్ ఎవరైతే ఉన్నారో ఒక రకంగా సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులందరూ కూడా ముద్దుగా కావ్య పాప అని పిలుస్తూ ఉంటారు. అంటే క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా కావ్య నిధి మారన్ అనే సన్ రైజర్ టీం ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆవిడ అంత ఫేమస్. ఒక రకంగా ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో తన పోస్టులు అయితే చాలా బాగా వైరల్ అవుతాయి. సన్ రైజర్స్ టీం అనేది ముఖ్యంగా గెలిచినప్పుడు ఓడినప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో, ముఖ్యంగా క్రికెట్ ఆడుతున్నప్పుడు కెమెరామెన్ అయితే ఎక్కడా కూడా కావ్య మారన్ ఉందా, తనని ఏ విధంగా ఫోకస్ చేద్దామా, ప్రేక్షకులకు ఏ విధంగా చూపిద్దామా అనే పనిలోనే ఉంటారు. అంటే అంత ఫేమస్ అయిన కావ్య నిధి మారన్ ఇప్పుడు ఒక లవ్ ట్రాక్ నడుపుతున్నట్టు ఒక మ్యూజిక్ డైరెక్టర్తో, ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్తో ప్రేమాయణంలో ఉంది. కొద్ది రోజుల్లోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? కావ్య పాప నిజంగానే ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్తో ప్రేమాయణంలో ఉందా, పెళ్లి చేసుకోబోతుందా అనేది తెలియవలసింది. అయితే ఇంతకీ ఎవరితో ప్రేమలో పడింది అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. అయితే సౌత్ ఇండియాలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న ఒక మాస్ బీజిఎం కానీ ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది అని అంటే అది ఖచ్చితంగా అనిరుద్ పేరు అని చెప్పి వినిపిస్తుంది. సౌత్ ఇండియాలో అంటే ఇటు తెలుగు ఇండస్ట్రీలో కానీ, తమిళ ఇండస్ట్రీలో కానీ, ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీలో కానీ కీలకంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరు వచ్చిందనంటే, ఒక మాస్ బీజిఎం ఒక రేంజ్లో ఉంది అనంటే అది ఖచ్చితంగా అనిరుద్ పేరు అని చెప్తారు. మరి అటువంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్తో సన్ రైజర్స్ టీం ఓనర్ అయిన కావ్య నిధి మారన్ ఎవరైతే ఉన్నారో, ఈవిడ కావ్య పాప ఎవరైతే ఉన్నారో ఈవిడ ప్రేమాయణం నడుపుతున్నట్టు, వీళ్ళిద్దరూ కూడా రాబోయే రోజుల్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అయితే రీసెంట్గా ఒక రెస్టారెంట్లో వీళ్ళిద్దరూ కూడా మీడియా ముందు కనిపించారు అని చెప్పి కొన్ని ఫోటోలు, వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? జస్ట్ వీళ్ళు క్యాజువల్గా ఫ్రెండ్సా, లేదనంటే వీళ్ళిద్దరూ కూడా రిలేషన్లో ఉన్నారా, డేటింగ్ చేసుకుంటున్నారా అనేదే ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు అనుకొని చెప్పి చాలా మంది అనుకుంటారో, అనిరుద్ధ్ కూడా ఫిలిం బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. తన తండ్రి ఒక గొప్ప నటుడు, తన తల్లి ఒక గొప్ప క్లాసికల్ సింగర్, తన తాత కూడా గొప్ప ఫిలిం మేకర్. అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అనిరుద్ధ్ ఈరోజు చాలా చిన్న వయసులోనే సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఈరోజు ఎదగడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్న రోలెక్స్ క్యారెక్టర్కి సంబంధించే కానీ, విక్రమ్ సినిమాలో వచ్చిన బీజిఎంస్కే కానీ, ఇంకోవైపు రీసెంట్గా వచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయో మంచి హై క్లాస్ మ్యూజిక్ మాస్ బీజిఎంస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విజయ్ దళపతి మూవీకి సంబంధించిన చాలా సినిమాలకి కూడా తినే మ్యూజిక్ డైరెక్ట్ చేయడం జరుగుతుంది. జైలర్ కానీ, జైలర్ 2 కానీ ఇలా చాలా మంచి సినిమాలకైతే మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగింది. తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. అయితే గతంలో కూడా అనిరుద్ధ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఎవరైతే ఉన్నారో తనతో డేటింగ్లో ఉన్నాడు, వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పి చాలా వరకు కూడా వార్తలు అయితే వచ్చాయి. తర్వాత కూడా చాలా మంది హీరోయిన్లతో అనిరుద్ధ్ చాలా డేటింగ్ చేశాడు అని చెప్పి వార్తలు అయితే ఎక్కువగా వచ్చినాయి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే కళానిధి మారన్ అంటే సన్ టీవీ ఓనర్ అయిన కళానిధి మారన్ ఎవరైతే ఉన్నారో నిర్మాత, ఆయన కూతురు కావ్య నిధి మారన్ ఎవరైతే ఉన్నారో సన్ రైజర్స్ టీం ఓనర్, హైదరాబాద్ ఐపీఎల్ టీం ఓనర్ అయిన కావ్య నిధి మారన్ ఎవరైతే ఉన్నారో ఈవిడతో డేటింగ్లో ఉన్నట్టు, వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటున్నట్టు కొంత ఒక గాసిప్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఎవరికి తెలియదు. కానీ రీసెంట్గా వాళ్ళిద్దరూ కూడా ఒక రెస్టారెంట్లో మీడియా ముందు కనిపించారు, వీళ్ళిద్దరూ కూడా డేటింగ్లో ఉన్నారు అని చెప్పి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. మరి ప్రజెంట్ అయితే మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ధ్ అయితే చాలా బిజీగా ఉన్నారు. సుమారుగా 12-13 సినిమాల్లో అయితే చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు చాలా వరకు కూడా పూర్తి చేసిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా పెళ్లిపేటలు ఎక్కబోతున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేదే, కానీ ఇది మాత్రం నిజమైతే మాత్రం క్రికెట్ అభిమానులందరికీ కూడా ఒక రకంగా కొంత సాడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే కావ్య నిధి పాపని ఇన్స్టాగ్రామ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఐపీఎల్లో ఖచ్చితంగా తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే తన ఫేస్ ఎక్స్ప్రెషన్సే కానీ నిజంగా అందంతో పిచ్చెక్కిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక రకంగా కావ్య పాప అని చెప్పి చెప్తా ఉంటారు. సన్ రైజర్స్ టీంకి ఒక రకంగా ఒక దిష్టి చొక్కలాగా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి అటువంటి కావ్య పాపకి పెళ్ళి అయిపోతే మాత్రం ఖచ్చితంగా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా బాధపడతారని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఖచ్చితంగా నిజమా అబద్ధం అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.